ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిత్తనే అసెంబ్లీకి అత్తం అని మంకు పట్టుబట్టి కూసున్నాడు ఏపీ పాత సీఎం జగన్ అన్న. నువ్వెంత మొత్తుకున్నా గా హోదా ఇయ్యనే ఇయ్యం అని కూసున్నారు కూటమి సర్కారోళ్ళు. జనాలు ఓట్లేసింది ఇంట్లో కూసుండనీక అసెంబ్లీకి పోయి మాట్లాడాలే గాని మైకి ఇయ్యరనే తొంపు పెట్టుకొని అసెంబ్లీకి ఓకపోవుడైంది అని బగ్గనే గరమైంది షెల్లె షర్మిలక్క. ఇగో గివన్నీ ముచ్చట్ల నడమ ఇప్పుడు కేసీఆర్ సార్ ముచ్చటొచ్చింది. అగ్గో గట్లెట్లా అని పరిశాన్ అవుతున్నారా? అయితే చూడు లగి ముచ్చట. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ సారు, ఏపీలో జగనన్న పాలించినప్పుడు వాళ్ళిద్దరి గురించి వాళ్ళ నడుమున్న దోస్తాన్ గురించి షాన్నే మాట్లాడుకున్నారు పబ్లిక్. అటెన్కాల మొన్నటి ఎలక్షన్ల తెలంగాణలో కేసీఆర్ సారు, ఏపీలో జగనన్న ఓగలేనుకోగలో ఓడిపోయినరు. అనుభవంలో ఇద్దరికి షాన తేడా ఉన్నా కూడా ఓడిపోయిన విధానం అయితే జర్రంతా దగ్గరగానే ఉన్నది. కేసీఆర్ సారేమో సిట్టింగ్లను మార్చుకుంటా టికెట్లు ఇచ్చి ఓడిపోతే, జగనన్నేమో సీట్లు మార్చి ఓడిపోయిండు. కేసీఆర్ సారేమో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లుంటే, జగనన్నేమో తాడేపల్లి బెంగళూరుకు తిరుగుతున్నాడు తప్పితే అసెంబ్లీకి అత్తలేడు. జనవరిలో జనాలకు రానికి ప్లాన్ చేస్తున్నాడట కేసీఆర్ సారు అని ముచ్చట్లు వచ్చినాయి. ఇక అట్లనే జగనన్న కూడా జనాలకు రానికి ప్లాన్ చేస్తున్నాడట. తెలంగాణలో చెయ్యి పట్టించిన 6 గ్యారెంటీలు అమలు కాలే. మీదికెంచి సర్కారు చేస్తున్న పనులకు జనాల్లో శాన వ్యతిరేకత ఉన్నది. గిట్లా శాన్నే పాయింట్లను పట్టుకొని జనాలకు వచ్చి సర్కారును గట్టిగానే చూపుతాడట కేసీఆర్ సారు. ఇక ఏపీలో కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ 6 హామీల మీద జగనన్న కూడా గట్టిగానే మాట్లాడతాడట. జనాలకు వచ్చి పంకపాటోళ్ల మీద పెడుతున్న కేసుల ముచ్చట కూడా ఇస్తాడట. గందుకోసం జిల్లాల పర్యటన కూడా చేద్దామనుకుంటున్నాడట. ఇక మరి ఇద్దరు అనుకొని చేస్తున్నారో లేకపోతే కేసీఆర్ సార్ని చూసి నేర్చుకుంటున్నాడో జగనన్న గాని ఓడిపోయినాక కేసీఆర్ సారు అసెంబ్లీకి రాలేదు. జగనన్న అత్తలేడు. ఇప్పుడు జనాలకు కేసీఆర్ సారు వద్దామనుకుంటున్నాడు. జగనన్న కూడా గదే ప్లాన్లు ఉన్నాడు. మరి అంత మంచిగానే ఉన్నది గాని కేసీఆర్ సారు అసెంబ్లీకి కూడా వస్తాడట. ఇక మరి జగనన్న కూడా అసెంబ్లీకి అత్తడో కేసీఆర్ సార్ని చూసి, లేకపోతే గట్లనే ప్రధాన ప్రతిపక్ష హోదా అనే తొంపు పెట్టుకొని 5 ఏళ్లు టైం పాస్ చేస్తాడో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్.